సో సీసీటీవీ కెమెరాస్‌లో మనం ఇప్పుడు మొత్తం అసలు ఓవరాల్‌గా వ్యూ ఒకసారి చూద్దాం. టైప్స్ సీసీటీవీ కెమెరాస్. మనకు మామూలుగా డీవీఆర్ సిస్టమ్ ఉంటది. సీసీటీవీ కెమెరాస్‌లో డీవీఆర్ సిస్టమ్ ఉంటది, ఎన్వీఆర్ సిస్టమ్ ఉంటది, వైఫై కెమెరాస్, 4జీ కెమెరాస్, సోలార్ కెమెరాస్. ఇన్ని వేరియేషన్స్ ఎందుకంటే బేస్డ్ ఆన్ ది అప్లికేషన్స్, బేస్డ్ ఆన్ ది బడ్జెట్. అంటే ఇన్ని రకాలు మనకు మార్కెట్‌లో ఇప్పుడు అవైలబుల్‌లో ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి డీవీఆర్ సిస్టమ్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఎన్వీఆర్ సిస్టమ్ వచ్చేసింది. ఇవి వైర్డ్ కెమెరాస్. వైర్‌తోని చేస్తామన్నమాట. ఇవి మళ్ళీ ఏదంటే వైర్‌లెస్ కెమెరాస్ ఇవన్నీ. 4జీ వైఫై కెమెరాస్, 4జీ కెమెరాస్, సోలార్ కెమెరాస్ ఇవి వచ్చేసి. ఇప్పుడు మనము డీవీఆర్ సిస్టమ్, ఎన్వీఆర్ సిస్టమ్ సంగతి చూద్దాం ఒకసారి. ఇది కంప్లీట్‌గా మనకు డీవీఆర్ సిస్టమ్ అనేది ఇలా ఉంటదన్నమాట. కంప్లీట్ అంటే ఇంటర్నల్‌గా కనెక్టర్స్, క్లాంప్స్ అవి చాలా ఉంటాయి. కానీ మెయిన్ ఐటమ్స్ మాత్రం డీవీఆర్, హార్డ్ డిస్క్, ఎస్ఎంబీఎస్, 3+1 కేబుల్, హెచ్‌డీ కెమెరాస్ ఇవి ఉంటాయి. ఇంటర్నల్‌గా కనెక్టర్స్ అవి ఇవి చాలా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మనకు ఎన్వీఆర్ సిస్టమ్. ఎన్వీఆర్‌కి, పీఓఎస్‌కి ఒక కేబుల్ ఉంటుంది. దీని నుంచి ఈ కేబుల్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మనం యూజ్ చేసే కేబుల్ వచ్చేసి క్యాట్6 కేబుల్. ఈ కేబుల్ క్యాట్6. ఈ కేబుల్ అంతా క్యాట్6 కేబుల్ ఉంటుంది. కేబుల్స్ అన్ని క్యాట్6 కేబుల్. ఇది కాస్ట్లీ ఉంటుంది వెన్ కంపేర్ టు దిస్ కేబుల్. ఈ కేబుల్ వేరు, ఈ కేబుల్ వేరు. ఈ కేబుల్ వేరు, 2 కేబుల్స్ వేరు వేరు. ఇక్కడ ఏంటంటే మనకు ఈ ఎన్వీఆర్ అనేది ఈ ఎన్వీఆర్ దగ్గరికి అన్ని వైర్లు రావు. మనకు ఇక్కడ యూజ్ చేసే కెమెరాస్ ఐపీ కెమెరాస్ అంటాము. ఈ ఐపీ కెమెరాస్ కేబుల్స్ అన్నీ ఒక పీఓఎస్ స్విచ్ దగ్గరికి వస్తాయి. పీఓఎస్ స్విచ్ నుంచి ఒకటే కేబుల్ మనకు ఎన్వీఆర్ దగ్గరికి వస్తుంది అనమాట. ఇప్పుడు డీవీఆర్ సిస్టమ్ ఇట్లా ప్రతి ఒక్క కెమెరా నుంచి కేబుల్స్ అన్నీ కూడా డీవీఆర్ దగ్గర వస్తుంది. అండ్ డీవీఆర్ దగ్గర మనకు బంచ్ ఆఫ్ కేబుల్స్ ఉంటాయి అనమాట. డీవీఆర్ సిస్టంలో పిన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి ఈ కేబుల్ వైర్లు అన్నీ కూడా ఇక్కడ వస్తాయి అనమాట. సో ఇది డీవీఆర్ సిస్టమ్. ఎన్వీఆర్ సిస్టమ్లో అట్లా కాదు. అన్ని మనకి వైర్లు అన్నీ ఒక పీఓఎస్ దగ్గర వచ్చి పీఓఎస్ ఒకటే కేబుల్ మనకు ఎన్వీఆర్ దగ్గర వస్తుంది. సో మనకు అందరికీ అంటారు, ఇప్పుడు అందరూ అనొచ్చు ఒకవేళ డీవీఆర్ సిస్టమ్ ఉండగా ఎన్వీఆర్ సిస్టమ్ ఎందుకు అని. ఎన్వీఆర్ సిస్టమ్ ఎందుకు అంటే ఇందుకే మనం బేస్డ్ ఆన్ ది అప్లికేషన్స్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీనికంటే అది క్లారిటీ ఎక్కువగా ఉంటుంది. ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఈ ఫస్ట్ ఇది వచ్చింది, తర్వాత ఇది వచ్చింది. ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మన కాస్ట్ పరంగా కూడా దీనికంటే ఇది ఎక్కువ. దీని వైర్ కంటే దీని వైర్ ఎక్కువ. దీని కెమెరా కంటే దీని కెమెరా ఎక్కువ. దీని క్లారిటీ కంటే దీని క్లారిటీ ఎక్కువ. అన్ని విధాలుగా ఇది కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎన్వీఆర్ సిస్టంలో. మనకు ఒక రూమ్లో ఒక ఏరియాలో ఐపీ కెమెరాస్ పెట్టాలంటే ఐపీ కెమెరాస్ అన్నిటి కూడా అక్కడ ఒక స్విచ్ పెట్టేసి ఆ స్విచ్ ఒకటే వైర్ మనకు ఎన్వీఆర్ దగ్గర తీసుకొని రావచ్చు. ఇది అడ్వాంటేజ్. మనకు బంచ్ ఆఫ్ కేబుల్స్ అనేవి ఉండవు. ఒకటే కేబుల్ అనేది మనకు ఎన్వీఆర్ దగ్గరికి వచ్చేస్తుంది. కానీ ఇది అట్లా ప్రతి ఒక్క కెమెరాది యొక్క కేబుల్ ప్రతి ఒక్కటి కూడా డీవీఆర్ దాకా వస్తాయి. ఈ డీవీఆర్ని మొత్తం కేబుల్స్ అన్నిటికనే మనకు క్లబ్ అయిపోతాయి అనమాట డీవీఆర్ సిస్టంలో. సో మనకి ఏంటంటే ఇది మెయిన్గా మనకు వైర్డ్ కెమెరాస్. డీవీఆర్ సిస్టమ్, ఎన్వీఆర్ సిస్టమ్కి మధ్య డిఫరెన్స్. మళ్ళీ ఏంటంటే ఇవన్నీ వైర్డ్ టెక్నాలజీ అంతా. ఇది మనకు డీవీఆర్ సిస్టమ్, ఎన్వీఆర్ సిస్టమ్. సో మనకు దీంట్లో మనకు ఎలాంటి బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి ఒకసారి. సిబి ప్లస్ అనేది మనకు మామూలు రీజనబుల్ ప్రైస్. ఓకే, సిబి ప్లస్ అనేది రీజనబుల్. మనకి ఏంటి రీజనబుల్. దవ్వా అండ్ హిక్విజన్ అనేది కొంచెం ప్రీమియంగా ఉంటాయి. కొంచెం ఏంటంటే కొంచెం కాస్ట్లీ. సిబి ప్లస్ కంటే దవ్వా, హిక్విజన్ బ్రాండ్లు కొంచెం ఎక్కువ ఉంటాయి. మొత్తం టెక్నాలజీ మాత్రం మనం ఇంతకుముందు చెప్పిన సిస్టమ్స్ అన్ని డీవీఆర్ సిస్టమ్, ఎన్వీఆర్ సిస్టమ్ అన్నిటికీ సేమ్. ఈ వైఫై కెమెరాస్ అనేది మనం ఎలాంటి కెమెరాస్ అంటే కెమెరా అది వర్క్ అవ్వాలంటే అక్కడ ఖచ్చితంగా వైఫై అనేది ఉండాలి. వైఫై పవర్ ఉండాలి, అక్కడ వైఫై ఉండాలి. దీనికి సిమ్ కార్డ్ అవసరం లేదు. ఎందుకంటే మనకు సిమ్ కార్డ్ అనేది అది లేదు. మనకు పవర్ ఉండాలి, వైఫై ఉండాలి. పవర్ ఉంటే కెమెరా ఆన్ అవుతుంది, వైఫై మనకు అక్కడ కెమెరా అనేది మనకు ఇంటర్నెట్కి కనెక్ట్ అయిపోతుంది, మొబైల్లో వ్యూ అనేది వచ్చేస్తుంది. సో ఇది వైఫై కెమెరాస్. మనకు నెక్స్ట్ 4జీ కెమెరాస్ వచ్చినాయి. ఇవన్నీ 4జీ కెమెరాస్ ఏంటంటే ఎక్కడైతే వైఫై లేదో అక్కడ మనకు సిమ్ కార్డ్ వేసి సిమ్ రీఛార్జ్ చేస్తే 4జీ నెట్వర్క్ కనెక్ట్ అయ్యి మనకు దాని ఇంటర్నెట్ వచ్చి మనకు కెమెరా అనేది వర్క్ అవుతుంది అనమాట. పవర్ అయితే కావాలి ఖచ్చితంగా. పవర్ అనేది మన డీసీ సప్లై కంపల్సరీ ఉండాలి. పవర్ అనేది ఇవ్వాలి కంపల్సరీ. పవర్ ఉంటుంది. మనకి సిమ్ కార్డ్ కావాలి. సిమ్ కార్డ్ అనేది కావాలి ఖచ్చితంగా. సిమ్ కార్డ్ వేస్తే మనకు కెమెరా అనేది ఆన్ అవుతుంది. అక్కడ వైఫై ఉండాల్సిన అవసరం లేదు. పవర్ ఉంటే సరిపోతుంది అంతే. నెక్స్ట్ మనకు పవర్ కూడా లేదు, వైఫై కూడా లేదు అన్న ప్లేస్లో సోలార్ యూజ్ చేస్తాం. సోలార్ ప్యానల్ ఉంటుంది దానికి. ఇక్కడ పవర్ కూడా అవసరం లేదు, వైఫై కూడా అవసరం లేదు, సిమ్ కార్డ్ మాత్రం కావాలి. అంటే అడవుల్లో ఎక్కడ కూడా మనకు రిమోట్ ప్లేసెస్, మనకి సిటీకి అవుట్కట్లో మన పొలాల్లో, చేన్లలో ఎక్కడన్నా దూరం గుట్ట ప్రాంతాల్లో అక్కడికి పెట్టుకోవడానికి సోలార్ కెమెరాస్ యూజ్ చేస్తాం. సన్ అనేది అవైలబుల్ ఉంటుంది. కాకపోతే సోలార్ ప్యానల్తో మనకు పవర్ వస్తుంది, సిమ్ కార్డ్తో వైఫై వస్తుంది. సో మనకి సోలార్ కెమెరాస్ అనేది ఆ విధంగా అప్లై అవుతాయి అన్నమాట. సో బేస్డ్ ఆన్ ది అప్లికేషన్స్, బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ ది కస్టమర్ రిక్వైర్మెంట్ ఈ వేరియేషన్స్ స్టెప్ బై స్టెప్ అనేవి మనకి వచ్చినాయి. అనేవి మనకు వచ్చినాయి. సో మన కంప్లీట్ సొల్యూషన్ అనేది వస్తుంది అనమాట. సో ఇది డేటాని నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ డివైస్. మనం డేటాని స్టోర్ చేసుకోవడానికి కెమెరాలో మనకు ఒక స్టోరేజ్ డివైస్, స్టోరేజ్ అన్నింటికి కామన్ ఒక మెమరీ కార్డ్ అనేది
పెట్టుకోవాలి. మనకు డేటా ఫుటేజ్‌ని స్టోర్ చేసుకోవడానికి ఖచ్చితంగా మెమరీ కార్డ్ అనేది అన్నిటికి స్లాట్ అనేది ఉంటది. అన్నిటికి దిస్ ఈస్ కామన్ ఫర్ ఆల్ కెమెరాస్. స్టోరేజ్ ఫుటేజ్ మనకు ఖచ్చితంగా కావాలి కాబట్టి మెమరీ కార్డ్ కంపల్సరీ ఉంటది. లేకపోతే క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉంటది. అంటే మెమరీ కార్డ్ అవసరం లేదు. క్లౌడ్ స్టోరేజ్ అంటే ఆ కెమెరా యొక్క బ్రాండ్‌కి క్లౌడ్ స్టోరేజ్ ఉంటది. ఆ క్లౌడ్ స్టోరేజ్ మనం సర్వీస్‌ని పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటది. పర్ మంత్ ఎంతో కొంత అమౌంట్ మనం పే చేస్తే మన డేటాని వాళ్ళ దగ్గర సేవ్ చేసుకుంటున్నాం. అట్లా. సో ఇది మనకు ఓవరాల్‌గా మనకు మొత్తం కెమెరాస్ గురించి అనమాట. డీవీఆర్ సిస్టమ్, ఎన్వీఆర్ సిస్టమ్, వైఫై కెమెరాస్ ఏంటి, 4జీ కెమెరాస్ ఏంటి, సోలార్ కెమెరాస్ ఏంటంటే మొత్తం ఓవర్ వ్యూ అనమాట. జస్ట్ ఫర్ నాలెడ్జ్. అంటే మొత్తం మనకి ఒక ఐడియా కోసం అనేది మొత్తం ఒకసారి చెప్పేసిన. సో మనకు ఓహ్, సో బేస్డ్ ఆన్ ది అప్లికేషన్స్, బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ మీకు ఏ కెమెరాస్ కావాలనేది మీరు ఈజీగా మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తదనమాట. సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ ఆల్.